స్థల పురాణం కొరకు స్కాంద పురాణంలోని అరుణాచల మహత్యాన్ని పరిశీలించడం జరిగింది. ఇది పార్వతీదేవి తపస్సు చేసిన పరమ పవిత్రమైన స్థలం. అసలు ఇక్కడికి పార్వతీదేవి ఎందుకు రావాల్సి వచ్చింది? వచ్చిన పార్వతీదేవి కోసం సమస్త దేవగణాలు ఎందుకు రావాల్సి వచ్చిందో మనం ఇప్పుడు చూద్దాం. ఒకరోజు పరమశివుడు కైలాసంలో ఏకాంతంలో కూర్చొని ఉండగా పరాచకానికి అమ్మవారు వెనక నుండి స్వామి 2 కన్నులు మూసివేసింది. తరువాత స్వామి ఆదేశం మేరకు వెంటనే తీసివేసింది. కానీ ఈ లోపలే సర్వలోకాలు చీకటిలో ఉండిపోయాయి. ఎందుకంటే సూర్యచంద్రులు స్వామి నేత్రాలు కనుక. మొత్తం అంధకారంలో ఉండడం వలన యజ్ఞయాగాది క్రతువులు లేక ధర్మం వృత్తమైపోయింది. విశ్వంలో నిర్దేశింపబడిన ఒక గమనాన్ని అమ్మవారు తన చేతులు అడ్డుపెట్టి మార్చారు గనుక ఈ తప్పును పరిహారం చేసుకోవడం కోసం కాంచీపురం వెళ్ళి తపస్సు చేయమని పరమశివుడు ఆజ్ఞాపించాడు.